ఒకప్పుడు ఒక ఊరిలో ఒక పూజారి నివసించేవాడు. అతను పేదవాడు మరియు చాలా సోమరితనంగా ఉండేవాడు. అతను కష్టపడి పనిచేయాలని అనుకోడు. కాని ఏదైనా ఒక రోజు ధనవంతుడు కావాలని కలలు కనేవాడు. భిక్షాటన చేసి వేడుకోవడం ద్వారా తన ఆహారాన్ని పొందేవాడు. ఒకరోజు ఉదయం భిక్షము అడుగుతుండగా ఒకరు పాలు ఉన్న కుండను ఇచ్చారు. అది తీసుకొని అతను చాలా ఆనందంగా ఉన్నాడు. మరియు పాలు కుండ తీసుకొని తన ఇంటికి వెళ్లాడు. అతను పాల వేడిచేసి దానిలో కొంత తాగి మిగిలిన పాలను ఒక కుండలో అలాగే ఉంచాడు. పాలను పెరుగుగా మార్చడానికి కుండలో కొంచెం పెరుగును వేశాడు. తరువాత అతను విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాడు. ఆ రోజు పాలకుండ పొందినందుకు అతను చాలా ఆనందంగా ఉన్నాడు. మరియు అతను నిద్రపోతున్నప్పుడు ఏదో ఒకవిధంగా ధనవంతుడైతే తన కష్టాలన్నీ తొలగిపోతాయని కలలు కన్నాడు. అతని ఆలోచనలు అతను పెరుగు చేయాలనుకున్న పాలు కుండ వైపు తిరిగాయి. అతను ఈ విధంగా కలలు కంటున్నాడు. ఉదయాన్నే పాలకుండ రెడీ అవుతుంది. అది పెరుగుగా మారుతుంది. నేను పెరుగును నుండి వెన్న తయారు చేస్తాను. నేను వెన్నను వేడిచేసి దాని నుండి నెయ్యి తయారు చేస్తాను. నెయ్యిని మార్కెట్కు తీసుకెళ్తాను. మరియు ఆ నెయ్యిని అమ్మేసి కొంత డబ్బు సంపాదించుకుంటాను. ఆ డబ్బుతో నేను ఒక కోడిని కొంటాను. కోడి గుడ్లు పెడుతుంది. కోడి ఆ గుడ్లను పొదుగుతుంది. ఆ విధంగా మరెన్నో కోళ్లు మరియు కోడిపుంజులు పుడతాయి. ఈ కోళ్లు వందలాది గుడ్లు పెడతాయి మరియు నేను త్వరలో నా స్వంత కోళ్ల ఫామ్ను పెడతాను అని అతను ఊహించుకుంటూనే ఉన్నాడు. నేను నా కోళ్లపారంలోని అన్ని కోళ్లను అమ్మేసి వచ్చిన డబ్బుతో కొన్ని ఆవులను కొంటాను మరియు ఒక పాల డెయిరీని తెరుస్తాను. పట్టణ ప్రజలందరూ నా దగ్గర నుండి పాలు కొంటారు. నేను చాలా ధనవంతుడిని అవుతాను. త్వరలో నేను బంగారు ఆభరణాలను కొంటాను. అప్పుడు నేను చాలా ధనవంతుడవుతాను. నేను ధనిక కుటుంబం నుండి ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకుంటాను. త్వరలో నాకు ఒక అందమైన కొడుకు పుడతాడు. అతను ఏదైనా అల్లర్లు చేస్తే నేను చాలా కోపంగా ఉంటాను మరియు అతనికి గుణపాఠం నేర్పిస్తాను. వినకపోతే అతన్ని పెద్ద కర్రతో కొడతాను అని కల కంటూ ఆ కల సమయంలో అతను అనుకోకుండా తన మంచం పక్కన ఉన్న కర్రను తీసుకొని తనకో డుకును కొడుతున్నాడని అనుకుంటూ కర్రను పైకి లేపి కుండను కొట్టాడు. పాలకుండ పగిలిపోయి పాలన్నీ కిందపోయాయి. అతను నిద్ర నుండి వెంటనే మేల్కొన్నాడు. అప్పుడు అతను పగటి కలలు కంటున్న విషయాన్ని తెలుసుకున్నాడు.